अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक एमएलए श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने आज ज़िले के हवेली घनपुर मंडल के मुजाफाती गांव चौटलापल्ली में ख़वातीन के साथ धान का पौधा लगाया। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि रियासत के किसान रियासत तेलंगाना के चीफ मिनिस्टर केसीआर के कामों से काफ़ी खुश हैं। पद्मा देविंदर रेड्डी ने मजीद कहा कि सीएम केसीआर एक ऐसे शख्स हैं जिन्होंने 24 घंटे बिजली, रैतु बंधु और रैतु बीमा जैसे प्रोग्रामों से लोगों के दिलों को जीता है। उन्होंने कहा कि वो ख़वातीन किसानों के साथ फसलें लगाकर बहुत खुश हैं। उन्होंने मजीद कहा कि रेवंत रेड्डी का यह कहना गलत है कि किसानों को 3 घंटे बिजली काफ़ी है। इस प्रोग्राम में ज़िला परिषद की वाइस चेयरमैन श्रीमती लावण्या रेड्डी, मंडल कोऑप्शन मेंबर मिस्टर खालिद, मंडल बीआरएस पार्टी जनरल सेक्रेटरी एम साइडू, सीनियर कायदीन अंजागौड़ रामचंद्र रेड्डी, नौजवान कायदीन पी सतीश, संतोष, रमेश पोचैया के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। మరి ఈరోజు హవేల్ గన్పూర్ మండల్ చౌట్లపల్లి గ్రామంలో మరి చుక్లాలపేట దగ్గర నాటు వేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి 24 గంటల కరెంట్ ఇవ్వడం, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాల ద్వారా మరి ప్రజలు మన్ననలు పొందిన వ్యక్తి మన గౌరవ కేసీఆర్ గారు. ఈరోజు మరి ఖరీఫ్ పంటకు సంబంధించి వర్షాలు పడుతున్న సందర్భంలో ఈ వర్షంలో చాలా సంతోషంగా రైతులు, ముఖ్యంగా మా మహిళలందరూ కూడా నాటు వేయడం జరిగింది. వారితో కలిసి వేయడం జరిగింది. వాళ్ళు పాటలతో కూడా నాటు వేయడం చాలా సంతోషం అనిపించింది. నిజంగా కూడా ఓరాల వెంట వెళ్ళి అక్కడ నాటు వేయడం అనేది ఒక మర్చిపోలేని చర్య. ఇంకా చాలా దూరం ఓరాల మీద నడవడం జరిగింది. మరి చాలా సంతోషం అనిపించింది. మరి నేను ఇంత సంతోషంగా రైతులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా రైతులు ఉన్నారు. పంటలు పండుతున్నాయి, పంటలు కొంటున్నాం, పైసలు వేస్తున్నాం, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, అనేక రకాల కార్యక్రమాలు రైతులకు సంబంధించి జరుగుతున్న సందర్భంలో మా మనసు కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని తృప్తితో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాటు వేయడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మాటలు ఇప్పటికీ కూడా వెనక్కి తీసుకోలేదు. సరిపోతుంది తెలంగాణ రాష్ట్ర రైతులకని చెప్పేసి 27 లక్షల పంపు సెట్లతో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికీ కూడా కనీసం వాళ్ళ మేనిఫెస్టోలో కరెంటు గురించి ముచ్చటలేదు, మళ్ళీ దాన్ని తిరగరాస్తామని చెప్పి మాట్లాడుతున్నారే తప్ప 3 గంటల కరెంటు ఏ విధంగా సరిపోతుందో ఇప్పటికి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరి 24 గంటల కరెంటు ఇచ్చి రైతులు సంతోషంగా ఉన్న సందర్భాన్ని చూడలేక కన్నుగుట్టి ఇలాంటి విష ప్రయోగాలు చేయాలని కుట్రలు పండుతా ఉన్నారు. ఇప్పటికే రైతులందరూ కూడా అర్థమైపోయింది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు కేసీఆర్ గారి పాలనలో. కాబట్టి ఎటువంటి పాలనను 3 గంటల పాలనను వారు కోరుకోవట్లేదు, 3 పంటల పాలనను వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. 3 గంటల కరెంటు కాదు మాకు సరిపోయేది, 3 పంటలు కావాలంటే గౌరవ కేసీఆర్ గారి పాలనే మాకు సరిపోతుందనే విధంగా రైతులు సంతోషంగా ఉన్నారు. వాళ్ళతో నాట్లు వేయడం, మా అక్క చెల్లెలతో కలిసి నాట్లు వేయడం సంతోషంగా అనిపించింది. జై తెలంగాణ, జై కేసీఆర్.